తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆవరణలో ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించిన టీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి, కో చైర్మన్ ట్రేసా జిల్లా అధ్యక్షుడు ఎండి వకీల్, పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, 4వ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షురాలు కె అరుణ, సీనియర్ సిటిజన్స్ సెక్షన్ అసిస్టెంట్ పద్మజ, రిటైర్డ్ తహసీల్దార్ పి హనుమంతరెడ్డి, సిటిజన్స్ నేతలు ఆలిశెట్టి నారాయణ, నాయన సంజీవరావు, నీలగిరి జగదీశ్వరరావు, మెరుగు సత్యనారాయణ, ఎండి యాకూబ్, నక్క ఇంద్రయ్య, దేవేందర్ రావు, రాపర్తి రాజేశం, వీరారెడ్డి, గంగం జలజలతో సహా 16 మందిని ఆర్డీఓ పి మధుసూదన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ 1969లో తాను జగిత్యాల డివిజన్ తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉద్యమాన్ని ఉధృతం చేశామన్నారు. సీనియర్ సిటిజన్ సేవలు అందిస్తున్న పద్మజ గారిని పద్మజ మేడం పరిష్కారం చెప్తుందండి. అలాగే మా సీనియర్ సిటిజన్లుగా మరి ఆనాడు 69వ ఉద్యమంలో పాల్గొని నాతో పాటు పాల్గొన్న మరి అలిశెట్టి నారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉన్నాడు అశోక్ అనే గట్టి ఉన్నాడు. చూడు నారాయణ, నీలగిరి జగదీశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేరకు సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాయని సంజీవరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ఆదియో గారు సన్మానిస్తారు. అలాగే ఎండి యాకూబ్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే హరి అశోక్ కుమార్ నాకు మీరు కూడా వేసుకోవాలి కదా. 69-2012 అలాగే రాపర్తి రాయేశం గారిని సన్మానిస్తాం.